लाइव चुता सीधे रुक कर सकते हैं हनुमानगढ़ी का। वहां पर दर्शन के पश्चात वहां से बिल्कुल वॉकिंग डिस्टेंस पे आज का जो आशुतोष शुक्ला हमारे साथ जुड़ रहे हैं हनुमानगढ़ी से। नमस्कार। రైట్ అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఇవాళ రైల్వే స్టేషను అలాగే ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మొత్తం మీద ప్రధాని రాక కోసం అయోధ్య ప్రజలు ఎదురు చూస్తున్నారు. మన వీడియోలో చూస్తున్నాం. ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. అటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు అయోధ్యలో. త్వరలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో అంతకు ముందుగానే అయోధ్యలో ఎయిర్పోర్టు అలాగే రైల్వే స్టేషను ప్రారంభిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ప్రజెంట్ ఆయన అయోధ్యకి చేరుకున్నారు. అయోధ్యకి చేరుకున్న ప్రధానికి అయోధ్య ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. లైవ్లో మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన అక్కడ అయోధ్యలోని రైల్వే స్టేషన్ని అలా తర్వాత ఎయిర్పోర్ట్ని ప్రారంభించనున్నారు. రైట్, యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే అక్కడ నిర్మిస్తున్న అయోధ్య విమానాశ్రయం పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించున్నారు. మర్యాద పురుషోత్తమ శ్రీరామ్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద ఇవాళ అయోధ్యకి చేరుకున్న మోదీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అయోధ్య ప్రజలు ఘన స్వాగతం పలికారు. యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతుంది. అందుకు ముందుగా అక్కడున్న ఎయిర్పోర్ట్ను రైల్వే స్టేషన్ను మోదీ ప్రారంభించనున్నారు. మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయాన్ని ఇవాళ ఆయన ప్రారంభించున్నారు. అదే పనిలో భాగంగా ఆయన ఇవాళ రైల్వే స్టేషన్ను కూడా ప్రారంభించున్నారు. అటు అయోధ్యకు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన చూడటానికి, ఆయనకి ఘన స్వాగతం పలటానికి అక్కడి ప్రజలు తరలి వచ్చారు. వారందరికీ కూడా ఆయన అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఆ దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. రైట్, మనం చూస్తున్నాం. అయోధ్య నుంచి లైవ్ చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి కాసేపట్లో ఆయన ఎయిర్పోర్ట్ అలాగే రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దేవిక నాడు తెలుసుకుందాం. దేవిక, చెప్పండి, ఏంటి ఈరోజు అయోధ్య స్పెషల్ ఏంటి? మోదీ ప్రోగ్రామ్ స్పెషల్ ఏంటి?
శ్రీనివాస్, ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అయోధ్యపురికి చేరుకున్నారు కూడా. ముఖ్యంగా అంటే వచ్చే ఎన్నికల్లో 4-5 నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో అయోధ్య అంశాన్ని కూడా పూర్తిగా దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంటే ఘన విజయాన్ని తమ పార్టీ సాధించిన అభివృద్ధి ఘన విజయాలతో పాటు అయోధ్య సెంటిమెంట్ ను మరోసారి బీజేపీ వాడుకోబోతుంది. అందరికీ తెలిసిందే, గతంలో కూడా కేవలం అంటే రాముడి ముఖ్యంగా అయోధ్య అంశాన్ని ప్రతిసారి ఎన్నికల్లో ఎజెండాలో పెడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇక సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ రామ మందిరం కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి అయోధ్య అంశము ఆ సెంటిమెంట్ అయితే పార్టీ మరొకసారి వాడుకోవాలనుకుంటుంది. అందులో భాగంగా ప్రధాని ఇవాళ అయోధ్యలో వెళ్లారు. అంటే కొన్ని వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దానికి వాల్మీకి పేరు పెట్టారు. రామాయణాన్ని రాసిన మహర్షి వాల్మీకి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడుతున్నారు. దానికి సంబంధించి అలాగే అయోధ్య రామ్ రైల్వే స్టేషన్ ను కూడా మోదీ వాళ్ళైతే ప్రారంభించనున్నారు. అంటే వాళ్ళు ముందు నుంచి పార్టీ అదే విషయాన్ని చెబుతోంది. ఆర్టికల్ 370తో పాటు పథకాలతో పాటు అయోధ్య విషయాన్ని వేగంగా జనాల్లోకి తీసుకెళ్లాలి వచ్చే ఎన్నికల కోసం అన్నట్టు రాజకీయంగా వినియోగించుకుంటూనే సెంటిమెంట్ గా అయితే పార్టీ భావిస్తుంది. ఇక ఇవాళ 4 గంటల పాటు మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు. చాలా కార్యక్రమాలకు ఆయన దాదాపు 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ ప్రారంభోత్సవాలు అయితే చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అయోధ్య చేరుకున్నారు శ్రీనివాస్. అక్కడ ఏర్పాటు చేసే సభలో కూడా ఆయన ప్రసంగించబోతున్నారు కాసేపట్లో. రైట్, మొత్తం మీద బీజేపీ అనుకున్న విధంగానే అయోధ్యలో రామ మందిరం కంప్లీట్ చేసింది. అలాగే వాళ్ళు అనుకున్న పనులని ఆ ఏరియాలో చేస్తున్నారు. ఇది రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉపయోగపడనుంది దేవిక బీజేపీ పార్టీకి? ఖచ్చితంగా ఆలయం వరకైతే రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో, అలాగే విహెచ్పి ముందు నుంచి కూడా రామజన్మభూమి ఉద్యమాన్ని నెత్తనెత్తుకున్న విహెచ్పి ఆధ్వర్యంలో అక్కడ పూర్తిగా పనులు జరుగుతున్నాయి. వేల కోట్లతో, అంటే ఆలయం వరకు పూర్తిగా భక్తులతో 5,50,000 గ్రామాల నుంచి నిధి సేకరించి అయోధ్య మందిరం నిర్మించినప్పటికీ యూపీ ప్రభుత్వం కూడా ఆ పట్టణానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తుంది. అందులో భాగంగా అత్యాధునికంగా నిర్మించిన ఒక రైల్వే స్టేషన్, అలాగే విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ నిధులతో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముందుండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి వాళ్ళ మోదీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అంటే రాముడు పుట్టిన నేల, అంటే దాదాపు ఒక 500 ఏళ్ల పోరాట ఫలితం అని చెప్పొచ్చు. అయోధ్య మందిరం కూడా దాదాపు పూర్తి కావాల్సిన పరిస్థితి, ముహూర్తం కూడా ఖరారు చేశారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్టకు మోదీ చేతుల మీదుగానే జరగనుంది. అంటే నెల రోజుల లోపల మరొకసారి మోదీ అయోధ్యలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య సెంటిమెంట్ ను, శ్రీరాముడి సెంటిమెంట్ ని ఆ పార్టీ అయితే డెఫినెట్ గా రాజకీయంగా కూడా ఖచ్చితంగా వాళ్ళకి కలిసి వస్తుందని పార్టీ అంచనా వేస్తుంది. అలాగే అంటే కేవలం సెంటిమెంట్, ఎన్నికలు రాజకీయ కోణంలోనే కాకుండా కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్న వేళ, అంటే దాదాపు కొన్ని వందల మంది త్యాగాలు చేసిన పరిస్థితి అయోధ్య కోసము. అక్కడ ఆ మందిరాన్ని పడగొట్టి మసీదు నిర్మించడం ఈ చరిత్ర అంతా తెలుసు. దీనికి సంబంధించి ఒక విజయం సాధించి న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన భారతీయులు అక్కడ మందిరం నిర్మించుకోబోతున్నారు. అదైతే ఒక విశేషం అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు అయోధ్యపురిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటు మందిర నిర్మాణం శరవేగంగా సాగింది. అలాగే దానికి సమాంతరంగా అక్కడ అంటే ఎంతో మంది భక్తులు అయితే ఖచ్చితంగా వస్తుంటారు. మందిర నిర్మాణం పూర్తయింది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తారని మనం అంచనా వేయొచ్చు దేశవ్యాప్తంగా. అందుకోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులను కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, అలాగే రైల్వే స్టేషన్ పనులను కూడా అంతే వేగంగా యోగి సర్కార్ అయితే పూర్తి చేసింది. దానికి సంబంధించి మరికొన్ని పనులను కూడా ఇవాళ మోదీ ప్రారంభిస్తున్నారు శ్రీనివాస్. థ్యాంక్ యూ దేవిక.